ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కడప జిల్లా చింతకొమ్మిది మండల కేంద్రంలోని కోట శివాలయంలో ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హిందూ సమ్మేళనాన్ని నిర్వహించారు. భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంతకుముందు భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. మనం ఊహించినంత భక్తులు వచ్చి ఉండడం వల్ల కొంతమేరకు అంతరాయం జరిగింది. భోజనాలు తయారైంది. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు జరుపుకున్న సందర్భముగా చింతకొమ్మిది గ్రామంలో హిందూ సమ్మేళనం జరపాలని నిర్ణయించుకున్నాము. గ్రామ ప్రజలందరూ ఒప్పుకున్న తర్వాత ఈ గ్రామంలో నేను ఈ ప్రోగ్రాం జరుపుటకు అధ్యక్షులుగా ముందుకు నిలబడి జరుపుకుంటూ ప్రతి ఒక్కరికి అందరినీ పేరున అందరూ హిందువులు అందరూ కలిసి రావాల్సిందిగా కోరుకుంటూ ఈ సమ్మేళనం జరిపాము. ఈ సమ్మేళనంలో కోలాటము, నాట్యము, కూచిపూడి, చెక్క భజన, చిట్టాకట్ట ఇలాంటి ప్రోగ్రాములు పెట్టి మేము సంతోషంగా బాగా హిందువులు అందరూ ఒకటి కావాలని కోరుకుంటూ ఈ సమ్మేళనాన్ని నిర్వహించాము. హిందూ బంధువులందరికీ కూడా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఉదయాన్నే బైకు ర్యాలీ, తర్వాత వచ్చి డీజేతో చింతకొమ్మిది మండల కేంద్రంలో ఉత్సాహంగా సంతోషంగా హిందువుల్లో చైతన్యం కలిగించే విధంగా, హిందువులలో యూనిటీ వచ్చే విధంగా చింతకొమ్మిది మండల కేంద్రంలో చాలా గొప్పగా ఈరోజు ఉదయం ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. అతిథులుగా మాతానందగిరి స్వామి గారు, ఆర్ఎస్ఎస్ రామసుబ్బారెడ్డి గారు, తర్వాత వచ్చి ఇక్కడ వచ్చిన హిందూ బంధువులందరికీ మంచిగా హిందూ ధర్మం గురించి, హిందుత్వం గురించి, హిందువుల చైతన్యం కోసం గురించి బాగా వాళ్ళు హితబోధ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్నదానానికి సహకరించినటువంటి పరమేశ్వరరెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంత విజయవంతం చేసిన ఈ కమిటీ వారందరికీ కూడా నా తరఫున, ఆర్ఎస్ఎస్ తరఫున, భారతీయ జనతా పార్టీ చింతకొమ్మిది తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. నా పేరు శ్రీనివాసులు, అపరాధుల గ్రామం. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా సిరికిదినే కండ హెడ్ క్వార్టర్లో శత జయంతి ఉత్సవాల్లో భాగంగా హిందూ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంకు హిందూ బంధువులందరూ అధిక సంఖ్యలో హాజరయ్యి సమావేశంలో జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ సమావేశంలో భోజన సదుపాయం కల్పించినటువంటి వ్యక్తి వంగలరెడ్డి పరమేశ్వరరెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమంకు ప్రతి హిందూ బంధువు ప్లస్ ఈ సమావేశంకు ఇంత దిగ్విజయంగా నిర్వహించడానికి పనిచేసిన ప్రతి వ్యక్తికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.